అంటే ఇంత ఘోరమైన ఓటమికి మీ పార్టీ వైపు నుంచి తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు ఇప్పటికీ? మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ లో మనం చెప్పిన హామీని నెరవేర్చాలి అనే దాని మీద ఎక్కువగా పోయినట్టు. మేము చెప్పిన మేనిఫెస్టోని బైబిల్ లేకుంటే ఖురాను భగవద్గీతగా ఒక ప్రమాణంగా తీసుకొని ఆఫీసెస్లలో క్యాబినెట్ వెళ్ళే అక్కడ అన్ని చోట్ల ఇదే మేనిఫెస్టోనే పెట్టాం. సో దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకో విధంగా చూపించాడు. నేను అంతకు మించి ఎక్కువ చేస్తాను, సంపద సృష్టిస్తాను, డెవలప్ చేస్తాను. ఇంకొక కోణంలో ఇతను ఏదో చెప్తున్నాడు కదా ఇతను అన్నది. బేసిక్గా దీంట్లో మనము చంద్రబాబును తప్పు పట్టడానికి లేదు. ఫోర్త్ టైం అవుతున్నాడు. సో ప్రతిసారి అబద్ధమే చెప్తున్నాడు, కానీ నమ్మే విధంగా చెప్తున్నాడు. ప్రజలు నమ్ముతున్నారు. దానికి ఇప్పుడు ఒకసారి అయితే తప్పులే ఏదో తెలియక అనుకోవచ్చు, రెండోసారి ఏదో మోసంలే అనుకోవచ్చు, రెండోసారి అబద్ధం అనుకోవచ్చు, మూడోసారి మోసం అనుకోవచ్చు. మన నాలుగోసారి ఏంటంటే నేను ఏదో చెప్పాడు, సంపద సృష్టించాలా, నేను వచ్చినటువంటి పోలవరానికి అమరావతికి దీనిలో ఖర్చు పెట్టాలి, అది అయిపోయిన తర్వాత చూస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రియారిటీ అది కాదు. నేను ఏది చెప్పానో ఫస్ట్ అది కంప్లీట్ చేయాలి. సో డెవలప్మెంట్ వెల్ఫేర్ అనేది అంత పెద్దగా కనపడడంతో చేసిన డెవలప్మెంట్ కూడా అంతగా చెప్పుకోలేదు అనేది మాత్రం నిజం, వాస్తవం. మనకున్న కోస్టల్ లైన్ అడ్వాంటేజ్ గా చేస్తున్న పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, స్కూల్స్, వీటన్నిటిని కూడా మేము చెప్పుకోలేదు అనేది కూడా ఉంది అన్నమాట. దట్స్ అ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. చేసింది చెప్పుకోలేకపోవడం కూడా తప్పే.